హలో ఆర్బీసీ మహిళా ప్రేక్షకులకు స్వాగతం. మీరు ఇంట్లో నుంచి బిజినెస్ స్టార్ట్ చేశారా? అయితే అది సక్సెస్ అవ్వలేకపోతుందా? ఏంటి మీరు చేస్తున్న తప్పులేంటి? మరి వేరే వాళ్ళు ఎలా సక్సెస్ అవుతూ ఉన్నారు? ఇంట్లో నుంచే కదా చేస్తున్నారు. అదేంటో తెలుసుకుందాం. మన మిస్టేక్స్ ఏంటి, మనం ఎలా వాటిని కరెక్ట్ చేసుకోవాలి అనేది మన మెంటర్ అనుష వినియత గారిని అడిగి తెలుసుకుందాం. హలో అనుష గారు, నమస్తే. నమస్తే. సో మీరు ఎంతో మంది ఆడవాళ్ళకి బిజినెస్ టిప్స్ ఇస్తూ ఉంటారు, ఐడియాస్ ఇస్తూ ఉంటారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేసేలాగా చేస్తుంటారు. అయితే మీ అబ్జర్వేషన్ లో, మీ దగ్గర, మీ స్టూడెంట్స్ లో మీరు గమనించిన లోపాలు ఏంటి? ఇంట్లో నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో చాలా మటుకు ఇప్పుడు చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో అయితే సక్సెస్ఫుల్ గా రన్ చేసుకుంటూ ఉన్నారు. ఇంకేవో కొన్ని మిస్టేక్స్ అయితే తప్పిపోతుంది, సక్సెస్ అవ్వలేకపోతున్నారు. అయితే ఏంటి వాళ్ళు చేసే తప్పులు ఏంటి, వాళ్ళు సక్సెస్ అయ్యే వాళ్ళు చేసే కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అయ్యే టిప్స్ ఏంటి? ఈరోజు మీకు ఒక స్టోరీ చెప్తా. ఓకే, ఫస్ట్ ఓకే. సో ఒకసారి ఒక రైతు ఒక బీడు భూమిని కొనుక్కున్నాడు. ఓకే, ఆ బీడు భూమిని ఎలా అయినా సదును చేసి దాంట్లో మంచి క్రాప్ చేయాలి అనేది తన కొనుక్కున్నాడు అన్నట్టు, తన ఆలోచన. సో ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడికి వెళ్ళి చూస్తే చాలా ముళ్ళ పొదలు, అన్ని చెట్లు అలా అన్నీ ఉన్నాయి అన్నట్టు. ఒక పెద్ద చెట్టు ఉంది అన్నట్టు. సో కొంతమంది మనుషులు వెళ్ళారు, చూసేసి వెళ్ళిపోయారు. పెద్ద చెట్టు మీద పక్షి ఉంది, ఆ పక్షి చిన్న పిల్లలు ఉన్నాయి. సో ఆ పక్షి అక్కడ పిల్లలకి ఫుడ్ అది తినిపిస్తూ ఉంటుంది, నోట్లో అట్లా పెడుతూ. వాటికి ఏమి తెలియదు కదా, బయట నుంచి వెళ్ళిపోయి ఇలా సాయంత్రం వచ్చేసి వాటికి ఫుడ్ ఏదో ఒకటి తీసుకొచ్చి పెడుతూ ఉంటే, అమ్మ ఈరోజు ఎవరో ఒక రైతు వచ్చాడు, ఇది కొనుక్కున్నాడంట, దాన్ని సదును చేసుకుంటారంట, ఇక అన్ని నరికించేసేయండి అని చెప్పారు. అప్పుడు మన గుడి కూడా పోతుంది కదా అని చెప్తున్నాను. అప్పుడు ఇలా చేయమని చెప్పాడు అని చెప్తారు అన్నట్టు. సో సరేలే అని చెప్పాను అని అంటది. అన్న తర్వాత ఇంక నెక్స్ట్ డే అవుతుంది. ఆ నెక్స్ట్ డే కూడా ఇంకెవరు రారు. రెండో రోజు అవుతుంది, ఎవరు రారు. మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ ఆ రైతు కొడుకు వచ్చేసి చూస్తాడు. ఓకే, ఇది చాలా కష్టంగానే ఉంది, దీన్ని ఎట్లయినా కానీ మనము సాగు చేయాలంటే మొత్తం తీసేసేయాలి అని చెప్తారు. మళ్ళీ పిల్లలు వాళ్ళ అమ్మకి సేమ్ చెప్తాయి అన్నట్టు. అమ్మ నీకు విషయం తెలుసా, ఈరోజు రైతు కొడుకు వచ్చాడు, మొత్తం చూశాడు, దీన్ని ఎలా అయినా చేయాలి అని అన్నారు. ఓకే అని చెప్పేస్తే మళ్ళీ మా తల్లి సరేలే అని అంటది. ఈ పిల్లలు ఓకే అమ్మకి అన్నీ తెలుసు, మాకు భయం కదా అని చెప్పేసి సైలెంట్ అయిపోతాయి. అలా ఒక నెల తర్వాత మళ్ళీ రైతు వస్తాడు. వచ్చేసి ఏంటి ఈ పనులు ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నాను, ఇంకా రేపు ఎలా అయినా కానీ మొదలు పెట్టేస్తాను నేను అని చెప్పాను అనుకుంటాడు. ఈ పక్షులు వింటాయి అలానే సేమ్. తర్వాత అప్పుడు ఏమవుతుంది, తల్లి వస్తుంది, ఇంకా పిల్లలతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ పిచ్చుకు భాష ఉంటుంది కదా, అలా ఇలా చిచ్చుగా మాట్లాడుకుంటూ ఉంటే. సో అప్పుడు సైలెంట్గా అంటే ఈరోజు ఏమైంది అంటే, ఏముందిలే అమ్మా, ఆ రైతు వచ్చాడు, నువ్వు ఎలానో పట్టించుకోలే అన్నట్టుగా పిల్లలు ఫీల్ అవుతాయి. దాని తర్వాత రైతు అన్నాడు, రేపు ఎలా అయినా నేనే వచ్చి దీన్ని ఎలా అయినా దీని అంత చూస్తాను అది ఇది అని అన్నాడు అని అంటే, అప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి అంటది. అయితే ఏంటి అమ్మా ఇన్ని రోజులు మరి ఎందుకు మనం వెళ్దామని అనలేదు అంటే, ఇన్ని రోజులు రైతు ఇంకొకళ్ళ మీద ఆధారపడ్డాడు. ఓకే, ఒక రోజు ఏంటంటే వర్కర్స్ని పంపించాడు, ఒక రోజు కొడుకుని పంపించాడు. వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని ఆధారపడబట్టి వాళ్ళు ఎవరు చేయరు. ఓకేనా? సో ఇప్పుడు రైతు రేపు ఎలా అయినా నేను చేస్తాను అని చెప్పాడని చెప్పి మీరు అన్నారు కదా. సో ఏదో ఈ సైన్ తేడా కొడుతుంది, పదండి వెళ్ళిపోదాం. అదే పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. నిజంగానే రైతు వచ్చి నెక్స్ట్ డే ఒక బిగ్ ట్రక్ పట్టుకొని అక్కడ అంతా కూడా సదును చేసేస్తారు, ఆ చెట్టుని కొట్టేస్తారు. సో ఇక్కడ తల్లి ముందు చూపు, తల్లికి ఏం తెలుసు అంటే నేచర్ మనకన్నా బాగా అబ్జర్వ్ చేస్తుంది. అందుకే మనకి వెనకటి రోజుల్లో కాకులు అరిస్తే చుట్టాలు వస్తారు అంటే వాళ్ళకి తెలుసు, అవి అబ్జర్వ్ చేస్తుంటారు, వాటికి చాలా మంచి గ్రహణ శక్తి ఉంటుంది. దీనికన్నా కూడా ఇప్పుడు అవేం కనిపెట్టినాయి అంటే మన బద్ధకాన్ని అవి ముందే కనిపెట్టినాయి. ఓకే, అవును. సో ఎవరు చేస్తారు ఎవరు చేయరు అనేది వాళ్ళకి తెలుసు. ఎవరికి పెయిన్ ఉంటుందో, ఎవరు చేయాలనుకుంటారో వాళ్ళే చేస్తారు. ఎన్ని వీడియోలు చూసినా మనకి ఎవరైనా కానీ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటారో, ఎస్ దిస్ మూమెంట్ ఐ హ్యావ్ టు స్టార్ట్ అనే వాళ్ళు కొంతమందే ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఎవరైనా మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ ఆ బద్ధకాన్ని
అదేమంటారంటే మొత్తం రైతు గనక ఎలా భూమిని సదరం చేసినట్టు చెక్కేశాడో మన బద్ధకాన్ని మనం తీసి పక్కన పెట్టాలి. ఓకే. మనకు వస్తుంది, నాకైనా వస్తుంది, షూట్ చేయాలన్నా ఏదైనా చేయాలంటే అబ్బా రేపు చేద్దాంలే అని ఉంటుంది అది. సో ఆ పోస్ట్పోన్మెంట్ మన సెల్ఫ్ అవేర్నెస్ ద్వారానే బయటకు వస్తుంది అన్నట్టు. అంటే మనం అవేర్ అయితే చేయము, ఆ తప్పులు చేయము. సో అప్పుడు ఎలా ఫీల్ అవుతాము అంటే ఏదైనా చేయాలి అనుకుంటాం. సో ఈ బద్ధకమే వదిలించుకోవాలి. దాన్ని వదిలించుకోవాలంటే ఈరోజు మీకు టెక్నిక్ చెప్తాను. ఫస్ట్ ఏది చేయాలన్నా కానీ ఆ వీక్ అంతా ఏం చేద్దాం అనుకున్నది రాసుకోవాలి. ఓకే, షెడ్యూల్ కంపల్సరీ. తర్వాత ఏంటంటే రేపు అసలు ఏం చేద్దాం అనుకున్నవి ఒక 10 రాయాలి. ఓకే, ఆ 10 రాసినప్పుడు అట్లీస్ట్ మనం 4 అన్నా చేస్తాం. 10 రాయకపోతే అసలు ఏమి చేయం. సినిమాలు చూసుకుంటూ రీళ్లు చూసుకుంటూ టైం అయిపోతూ ఉంటది అన్నట్టు. అంటే ఏదో ఒకటి చూస్తూ టైం పాస్ చేస్తూ ఉంటాము. అంటే ఇది ఉంటది మనసులో చేయాలని, చేద్దాంలే అనుకుంటాం. అది రాసామనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటే లేదు మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా అయినా చేయాలి అని అనుకుంటాం. సో అదే ఏంటంటే హ్యాబిట్ ఫార్మేషన్ అన్నట్టు. ఓకే, మనం ఏది మొదలు పెడితే అది ముందుకు తీసుకువెళ్తాం మనమే. బట్ ఆ రైటింగ్ చేసుకోవడం వల్ల, ఒక స్కెడ్యూల్ చేసుకోవడం వల్ల మనకి కొత్త హ్యాబిట్ మొదలవుతుంది. ఓకే ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనము 2D లిస్ట్ పెట్టుకున్నాం, అన్నీ చేసాము. ఇంకా కూడా ఏంటంటే కూర్చున్న తర్వాత టకాన్ లేవం, క్విక్ రియాక్షన్ ఉండదు. అప్పుడు ఏం చేస్తాము అంటే నేను చేయాలనుకున్నాను కదా, 5 4 3 2 1 అన్నప్పుడు నేను లేచి వెళ్ళిపోవాలి. మన మనసు చెప్పుకోవాలన్నట్టు. 1 అని కూడా అక్కడే కూర్చున్నా అంటే నువ్వు మనల్ని మనమే తిట్టుకోవాలి. ఎలా అంటే అలాంటప్పుడు కూడా జనరల్ గా నాకు శ్రీశ్రీ గారి డైలాగ్స్ గుర్తుకొస్తూ ఉంటాయి. మనం ప్రతి ఒక్కళ్ళమే అంటే మన లోపాలను సవరించుకునే ముందుకెళ్తాం. నో వన్ ఈజ్ బార్న్ పర్ఫెక్ట్, నో వన్ ఈజ్ బార్న్ సూపర్ ఏమంటారు సక్సెస్ఫుల్ వింగ్స్ తోటి ఎవరు పుట్టరు. సో అంటే మనం ఎలాంటి థాట్స్ ని ఆకర్షిస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ అక్కడ. ఆయన డైలాగ్ ఒకటి ఉంటుంది అన్నట్టు, నువ్వు పడుకొని నిద్ర లేచేటప్పుడు నీ పరుపు కూడా నిన్ను చీదరించుకోవాలి. నువ్వు ఆ బెడ్ మీద పడుకుంటే లే బయలుదేరు నడువు అని చెప్పి డైలాగ్స్ ఉంటాయి కదా, అవి ఒకసారి నేను జనరల్ గా వింటే నాకు ఆయన వర్డ్స్ నాకు లే లే అని చెప్తున్నట్టు అనిపిస్తాయి. సో దట్ ఈస్ వాట్ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పీపుల్వి కానీ ఏవైనా కానీ మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా మనం సరెండర్ అవ్వాలి. ఓకే, మనం ఏం చేస్తా ఉంటామంటే కోరుకుంటాం, ఆస్క్, ఆ కోరిక నమ్మాం, బట్ ఇక్కడ ఏంటి సరెండర్ అవ్వలేదు మనం అనుకున్న మాటలకు కానీ ఏదైనా. సరెండర్ అయ్యాము అనుకోండి ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళ పీపుల్ కి, అప్పుడు మనకు డౌట్స్ ఏముండవు, ఇంకా మనం ముందుకు వెళ్తాం. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ బద్ధకాన్ని వదిలించుకోవాలి. ఒక్క విష్ ఏదైతే ఉంటుందో విష్ ని పవర్ఫుల్ గా చేస్తామని ఆ వీక్ పెట్టుకోవాలి. వీక్ లో కంప్లీట్ చేయాలి అని చెప్పి ఆ డే లో పెట్టుకోవాలి ఒక ఏమంటారు ప్లాన్. సో దెన్ వీ హ్యావ్ టు బిలీవ్ దట్ ప్లాన్ ఈస్ గోయింగ్ టు ఇంప్లిమెంట్. కంపల్సరీ అది అయిపోతుందనే మనం బిలీవ్ చేయాలి. చేయలేనప్పుడు ఇంకా మనకి పవర్ఫుల్ గా ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతాము అనే ఒక మంచి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మాటలు వినాలి. అప్పుడు మనకు ఒక బూస్టింగ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఆ సరెండర్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. దేనికి నువ్వు పెట్టుకున్న మిషన్ కి, నువ్వు పెట్టుకున్న పనులకి, నీ గోల్ కి నువ్వే సరెండర్ అవ్వాలి. అప్పుడు నీ లోపాలు చిన్నగా అయిపోతాయి, నువ్వు పెట్టుకున్నది చేయాలనుకుంటుంది చాలా పెద్దగా అయిపోతుంది. రైట్. సో దిస్ ఈస్ వాట్ ద పవర్ ఆఫ్ పవర్ఫుల్ హ్యాబిట్ అన్నట్టు. ఈ ఒక్క హ్యాబిట్ అనేది టు డూ లిస్ట్ చేసుకోవడము, వీక్లీ ప్లాన్ చేసుకోవడము. సో ప్రొక్రాస్టినేషన్, ఈ మెయిన్ బద్ధకం అనేది అతిపెద్ద శత్రువు. దాన్ని జయిస్తే ఇంకా మనం ప్రపంచాన్ని జయించగలుగుతాం. మనం ఇప్పుడు ఏదైతే సక్సెస్ఫుల్ పీపుల్ ని చూస్తున్నామో వాళ్ళందరి సక్సెస్ వెనకాల రీజన్ ఇదే ఉంటుంది అనమాట. సో ఏదైతే మీరు చెప్పారో షెడ్యూల్ కానీ, టు డూ లిస్ట్ కానీ, లేకపోతే ఈ పాజిటివ్ గా మేనిఫెస్ట్ చేయడం కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజీని వదిలేయడం కానీ, ఇలాంటివి చేస్తే ఎక్కడి నుంచి అయినా ఎవరైనా కానీ బిజినెస్ సక్సెస్ఫుల్ గా చేయొచ్చు అని అంటారు. రైట్. థ్యాంక్ యూ అనీషా గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.